రేవంత్ గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కానీ ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఇప్పుడు భారతదేశం మొత్తం రేవంత్ పేరు మారుమ్రోగిపోతోంది. విన్నర్ అనే 6 అక్షరాల వెనుక రేవంత్ తన జీవితంలో పడ్డ కష్టం, పట్టుదల, పట్టుసడలని దీక్ష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా మందికి రేవంత్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తిదాయకం అని చెప్పక తప్పదు. అలాంటి రేవంత్ విజయగాథ మీకోసం. రేవంత్ పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో. తాను కళ్ళు తెరవక ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్నాడు. అమ్మ, అన్నయ్యల సహకారంతో తన జీవితం ప్రారంభించాడు. సంగీతం పైన మక్కువతో సంగీతం నేర్చుకోవడానికి డబ్బు కోసం టెలిఫోన్ బూత్ ఆపరేటర్గా హోటల్లో పని చేసుకుంటూ ఇలా చాలా చిన్న పనులు చేసి డబ్బుని సంపాదించి సంగీతాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీకాకుళం నుండి హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సహకారంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పాటలు పాడటం ప్రారంభించాడు. ఎన్నో సినిమాలకు రేవంత్ పాటలు పాడాడు. బాహుబలి ద బిగినింగ్ సినిమాలో మనోహరి అనే పాటను కూడా పాడాడు. ఈ పాటకు గాను బాలీవుడ్ నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు రేవంత్. బాలీవుడ్లో పాటలు పాడాలని రేవంత్ ఎప్పటి నుండో కలలు కనేవాడు. ఆ కలను నెరవేర్చుకోవాలంటే ఇండియన్ ఐడల్ అయితేనే సరైన వేదిక అని భావించి ఆ షోకి అప్లై చేసుకున్నాడు. సెలెక్ట్ అయ్యాడు. రేవంత్కు హిందీ పెద్దగా రాదు. ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ మొదలైనప్పుడు చాలా మంది తోటి గాయకులు హిందీ రాదని హేళన కూడా చేశారంటే రేవంత్ని. కానీ పట్టుదలతో, పట్టుసడలని దీక్షతో హిందీ పాటలు పాడి తోటి గాయకులతో పాటు జడ్జెస్ ని కూడా విస్మయానికి గురి చేశాడు. ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేశాడు. ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచాడు. రేవంత్ కు సంస్కృత భాషపై మంచి పట్టు ఉంది. అందువల్లనే హిందీ పాటను అవలీలగా ఉచ్చారణ దోషం ఎక్కడా లేకుండా పాడగలిగాడని అతని గురువు చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరచిపోలేని అనుభూతి అని చెప్పాడు రేవంత్. శ్రీకాకుళం టు హైదరాబాద్, హైదరాబాద్ టు టాలీవుడ్, టాలీవుడ్ టు బాలీవుడ్. ఈ జర్నీలో ఎన్నో మైలురాళ్లు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు రేవంత్. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అనడంలో ఎటువంటి సందేహం లేదు. రేవంత్ తాను అనుకున్నట్లుగానే బాలీవుడ్ లో కూడా మంచి గాయకుడిగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.